సాధారణంగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫస్ట్ 14 days అనేది మనం ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేయమనే చెప్తాం. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, వన్స్ ఇంటర్ కోర్స్ జరుగుతున్నప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని మనం ఎంబ్రియోని పెట్టిన తర్వాత ఎంత స్టాటిక్గా మనం గర్భసంచిని ఉంచగలుగుతామో అంత మంచిదన్నమాట. ఏ విధమైనటువంటి యాక్టివిటీ లేకుండా దాని అర్థం. సో ఇంటర్ కోర్స్ ఉండేటప్పుడు యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేవి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కనుక మనము అవాయిడ్ చేయడమే మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సెమైనల్ ఫ్లూయిడ్, ఏదైనా కనుక సెమైనల్ ఫ్లూయిడ్ కానీ ఎక్కువగా వాల్యూమ్ ఉన్న వాళ్ళకి అన్నెసెసరీగా అది ఇంటర్ఫియర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది, మోర్ వాల్యూమ్ ఉన్నట్లయితే కనుక. లేదంటే ఏమైనా వెజనల్ సెక్రీషన్స్ కానీ సర్వైకల్ సెక్రీషన్స్ కానీ అటువంటివన్నీ కూడా. ఒకవేళ ఇవన్నీ కూడాను ఇంప్లాంటేషన్ని హిండర్ చేస్తుంది అనమాట. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్, ఒకవేళ ఏదైనా మేల్ పార్ట్నర్కి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అని అంటే ఇంటర్ కోర్స్ వలన అన్నెసెసరీగా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వడము, ట్రాన్స్ఫర్ అయింది మళ్ళీ ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్కి మేల్ నుంచి ఫీమేల్కి, అలాగా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న మైల్డ్ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గకుండా ప్రొలాంగ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అసలు ఎంబ్రియో అనేది ఎలా తయారీ అవుతుంది, ఆ తయారీ అయిన ఎంబ్రియో లోపలికి వేస్తే ఎట్లా అతుక్కుంటుంది, ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ఏర్పడటం అంటే పిండం తయారీ అనమాట. ఈ పిండం అనేది యూజువల్గా న్యాచురల్ సైకిల్స్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ట్యూబల్ ఏరియాలో ఫస్ట్ ఫార్మ్ అవుతుంది. అంటే ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత చిన్నప్పుడు మనం మైటాసిస్ అని చదువుకుని ఉంటాం కదా, సో ఆ ప్రాసెస్లో డివిజన్ అవుతుంది. ఒక సెల్ 2 cells అవడం, 2 cells 4 అవడం, ఈ ప్రక్రియలో ఎంబ్రియో అనేది ఫార్మ్ అవుతుంది అనమాట. అది ట్యూబ్స్లో నుంచి వెళ్ళి తల్లి బాడీ అంటే యూట్రస్ లోపల అతుక్కుంటుంది. ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. కొంతమంది ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఐవీఎఫ్కి అనేది మనం ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము, వీళ్ళకి ఎంబ్రియో అనేది ల్యాబ్లో ఫార్మ్ అవుతుంది అనమాట. ల్యాబ్లో ఫార్మ్ అయినా న్యాచురల్గా ఫార్మ్ అయినా ఎంబ్రియో ఫార్మేషన్ అనేది ఒకటే పద్ధతి, ఏమి డిఫరెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఐవీఎఫ్ ల్యాబ్స్ అనేవి యుట్రైన్ ఎన్విరాన్మెంట్, టెంపరేచర్ కానీ ఆక్సిజన్ సప్లై కానీ ఫుడ్ కానీ ల్యాబ్లో ఆ బేబీకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ మైటాసిస్ అనే ప్రొసీజర్ ద్వారానే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. ఎంబ్రియో అనేది జెనెటికల్ పొటెన్షియల్ ఆఫ్ మదర్ అండ్ ఫాదర్ పైన డిపెండింగ్ అవుతుంది. సో ఎంబ్రియో ఫార్మేషన్ క్యాపబిలిటీ అనేది కూడా దాని మీద డిపెండెంట్ అవుతుంది అనమాట. ఎంబ్రియో ఈ డివిజన్ తర్వాత 5 రోజు దాకా ఎంబ్రియో ల్యాబ్లో గ్రో అవుతుంది. 5 రోజు తర్వాత ల్యాబ్లో గ్రో అయ్యే శక్తి ఎంబ్రియోకి ఉండదు. ఎందుకంటే 5th day ఎంబ్రియో అనేది ఖచ్చితంగా గర్భసంచిలో అతుక్కునే ఎంబ్రియో అనమాట. సో 5th day దాకా గ్రో అయిన తర్వాత ల్యాబ్లో మనం గ్రో చేస్తే బేబీ అనేది మదర్ బెడ్కి అతుక్కోదు కాబట్టి ఫర్దర్గా గ్రోత్ అవుతుంది. సో ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఈ ఎంబ్రియోస్ని ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది ఎంబ్రియో ఫార్మేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ఐవీఎఫ్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది అనేది చాలామంది అడుగుతారు. సో ఫస్ట్ ఏజ్ అనమాట. సెకండ్ నేను చెప్పినట్టు ఊజెడ్ క్వాలిటీ మంచిగా ఉంటే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. సో కొందరికి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, కొందరు నంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీలో కొంచెం ఇష్యూ ఉండొచ్చు. అండ్ దెన్ స్పోమ్ పారామీటర్స్, స్పోమ్ క్వాలిటీ కూడా అంటే కౌంట్, మోటిలిటీ, దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కూడా మనకి సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అనమాట. ఇన్ కేస్ స్పోమ్ ప్రాబ్లం అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ వస్తుంది. ఇంకొకటి ఎంబ్రియో ఫ్యాక్టర్స్, ఎంబ్రియో గ్రేడ్ ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. అండ్ దెన్ ఎంబ్రియోస్లో కూడా మళ్ళీ అగైన్ Day 3, Day 5 బేబీస్ అని ఉంటాయి. Day 3 బేబీని కంపేర్ చేసుకుంటే Day 5 బేబీ బ్లాస్టోసిస్ట్కి సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఏ ఎన్విరాన్మెంట్లో మీకు బ్లాస్ట్ అనేది ఫామ్ అవుతున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మంచి ల్యాబ్లో బేబీ అనేది డెవలప్ అయితే మీకు గుడ్ గ్రేడ్ ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు మీకు సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఫైనల్ అనేది గర్భసంచి. గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్. గర్భసంచిలో లైనింగ్స్ అనేది కరెక్ట్గా రావాలి. నైస్ ప్రాపర్ ట్రిపుల్ లైన్ 8 mm థిక్నెస్ వస్తే ద సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో ఇదే కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. సో ఈ ఫ్యాక్టర్స్ బట్టి మీకు సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో 2 conditions. ఫస్ట్ కండిషన్ మాట్లాడతా, అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఇమీడియట్గా కాకుండా ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఉందా లేదా బాడీ కండిషన్లో అని చూసుకున్న తర్వాత ట్రై చేయడం. వీటిలో ఎవరెవరు వస్తారు? ఫస్ట్ వచ్చేసి ఏమన్నా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి. షుగర్ ఉంది, షుగర్ బాడీలో బ్లడ్ లెవెల్స్ కంట్రోల్లో అస్సలు లేవు, చాలా హైగా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు అది కంట్రోల్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్రెగ్నెన్సీకి అటెంప్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ
వచ్చినా కూడా మిస్క్యారేజ్ అవ్వడం లేదా బేబీ ప్రాబ్లమ్స్తో పుట్టడం అవకాశాలు చాలా హైగా ఉంటాయి, అందుకని వెయిట్ చేయమంటారు. సెకండ్ వచ్చేసి బీపీ కంట్రోల్లో లేదు. నా బీపీ కంట్రోల్లో లేదు అంటే కూడా ప్రెగ్నెన్సీ సేమ్ మిస్క్యారేజ్ ప్రాబ్లం లేదా బేబీ సరిగ్గా పెరగదు, బ్లడ్ అందదన్నమాట బేబీకి. సో ఇలాంటి కండిషన్స్లో డైరెక్ట్గా ట్రై చేయొద్దు. థర్డ్ వచ్చేసి కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ డిసీజెస్ కొన్ని ఉంటాయి. హార్ట్ డిసీజెస్ ఎన్నో రకాలు ఉంటాయండి. కొన్ని డిసీజెస్ ప్రెగ్నెన్సీకి సేఫే కానీ డాక్టర్ సూపర్విజన్లో, బట్ కొన్ని డిసీజెస్ మాత్రం అసలు ప్రెగ్నెన్సీ సేఫ్ కాదు అని చెప్తాం. సో ఇలా మెడికల్ కండిషన్స్ ఉంటే మాత్రం ముందు చూసుకొని తర్వాతే ట్రై చేయండి. సెకండ్ వచ్చేసి ఏదన్నా యాక్టివ్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకు ఎయిడ్స్ ఉందనో హెపటైటిస్ ఉందనో కొత్తగా బయటపడుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ లేదా టెస్ట్స్కి వెళ్ళినప్పుడు. థర్డ్ వచ్చేసి జెనెటిక్ కండిషన్స్, తన ఫ్యామిలీలో కానీ మదర్స్ సైడ్ లేదా ఫాదర్స్ సైడ్ కానీ ఇష్యూస్ ఉన్నాయి, సమ్ జెనెటిక్ ప్రాబ్లం రన్ అవుతా ఉంది వంశం పారపర్యంగా. సో ఇట్లాంటి కేసెస్లో కూడా ఏం చెప్తామంటే ముందు అడిక్వేట్ టెస్ట్ చేసుకొని వీళ్ళు కనుక ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటే బేబీలో అదే జెనెటిక్ ఇష్యూ మళ్ళీ బేబీకి కూడా వచ్చే అవకాశం ఎంత మాత్రం ఉండొచ్చు, దాన్ని ఎలా తొలగించాలి, ఆ రిస్క్ని ఎట్లా అవాయిడ్ చేయాలి, ఏ ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్, ఇవన్నీ ప్లాన్ చేసుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళాలన్నమాట. వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలా, సో అది విత్ ఏజ్ తోటి ఇంక్రీజ్ అవుతుంది. ఎర్లీ ఏజ్లో వైట్ డిశ్చార్జ్ ఏమైనా అబ్నార్మల్లా అని అడుగుతూ ఉంటారు. సో వైట్ డిశ్చార్జ్ అనేది అబ్నార్మల్ కాదండి. యూజువల్గా ఇది హార్మోనల్, బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల, ఎస్పెషల్లీ ఇన్ యువర్ సైకిల్, మెన్స్ట్రల్ సైకిల్లో 10th డే నుంచి 20th డే అనేది ఒక ఫర్టైల్ పీరియడ్ అనమాట. పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసి 10th నుంచి 20th డే మనం ఫర్టైల్ పీరియడ్. ఈ టైంలో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క హార్మోనల్ చేంజెస్ వల్ల ఏంటంటే వెజైనల్ డిశ్చార్జెస్ అలాగే యుట్రైన్ డిశ్చార్జెస్ అనేది ఇంక్రీజ్ అవటం వల్ల వైట్ డిశ్చార్జ్ కింద ఇది వస్తుంది. ఇది నార్మల్ అనమాట. చాలామంది ఇది అబ్నార్మల్ అనుకుంటూ ఉంటారు, సంథింగ్ బ్యాడ్ అవుతుంది అని అనుకుంటారు. సో దీని గురించి మీరు అపోహ ఏమి చెందాల్సిన అవసరం లేదండి, ఇది నార్మల్ సిచ్యువేషనే.